నమస్కారం. పినగూడూరు లంక, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. సౌభాగ్య గోసదన్ వ్యవసాయ క్షేత్రంలో గత 11 సంవత్సరాల నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం ఈ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతుంది. ఇక్కడ 6 ఎకరాల భూమి, 6 ఎకరాల భూమిలో ఒక 30 ఎకరం చెరువు తవ్వటం జరిగింది. ఇంకొక 1/4 ఎకరంలో ఇంకొక చెరువు తవ్వటం జరిగింది. ఈ 2 చెరువుల్లో మొదటి చెరువు వర్షపు నీళ్ళు పంట బోధువుల ద్వారా, పంట కాలువ ద్వారా వచ్చే నీటిని దీంట్లో దాచిపెట్టుకోవటం జరుగుతుంది. వర్షపు నీళ్ళని పంట కాలువల ద్వారా వచ్చే నీటితో ఆ చెరువు నింపుకోవటం జరుగుతుంది. ఈ చెరువు తవ్వినప్పుడు వచ్చిన నల్లరేగడి మన్నుని సుమారుగా 6 ఎకరాలకి 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు గట్లు పెంచి దాని మీద అరటి కంద నాటడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న అరటి సుమారుగా ఇది 1.5 ఎకరంలో 300 చెట్లు పైగా ఉన్నాయి. ఒకవైపు మామిడి చెట్లు 6 సంవత్సరాల క్రితం నాటడం జరిగింది, మామిడి మొక్కలు. ఇవి అంటు కాకుండా టెంక ద్వారా నాటినవి. వచ్చే సంవత్సరం దిగుబడి వస్తాకి అవకాశం ఉంది. అలాగే ఒక 10 కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీవీ వాళ్ళకి కార్యక్రమం చేయడానికి రమ్మనడానికి కారణం, మాగాణులు మానవ నిర్మితాలు భూమిని పల్లం చేసి నదీ జలాల్ని గ్రావిటీ ద్వారా పంపించి అందరూ మాగాణులు అంటే వరి చేను చేసుకోవడానికి అనుకూలంగా తయారు చేసినవి ఇవన్నీ కూడా. దీని ద్వారా మనం వరి మీద ఆధారపడి పంట పండిస్తున్నాము. మన ఆహారానికి కావాల్సిన తతిమా వస్తువులన్నీ, కూరగాయలు, దుంపలు, పండ్లు, ఇవన్నీ కూడా బయట మార్కెట్ మీద ఆధారపడి జీవిస్తున్నాం. అలా కాకుండా పాలేకర్ గారు పదే పదే చెప్పే ఈ ప్రకృతి వ్యవసాయంలో 10% చెరువు, 10% అడవి అనేది చెప్తారు. ఈ వానపాములు చూశారు కదా, ప్రకృతి వ్యవసాయం గోదావరి ఆవు పేడ ఘనజీవామృతం, జీవామృతం రూపంలో ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడండి, మమ్మల్ని వేరు చేయమాకండి అని చెప్పుకుంటున్నాయి. ఇవి భూమి నుంచి 16 అడుగుల లోతుకి వెళ్తాయి. ఈ 16 అడుగుల లోతుకి వెళ్ళి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలని వేరు వ్యవస్థకు అందించే పని సహజంగా జరుగుతుంది. ఇది భగవంతుడు దీనికి ఇచ్చిన అవకాశం. వర్షాకాలంలో పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ రంధ్రాలు, 16 అడుగులు రంధ్రాల ద్వారా భూగర్భ జలంలో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తాయి ఈ వానపాములు. ఈ వానపాము W ఆకారంలో తిరుగుతూ ఉంటుంది ఎప్పటికీ భూమి మీద. అలా తిరిగినప్పుడు దాని శరీరం నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తానే ఉంటుంది ఎప్పుడు. ఆ రంధ్రానికి అది ఒక ప్లాస్టింగ్ లాగా, ఒక కోటింగ్ లాగా చేస్తూ ఉంటుంది. వర్షపు నీళ్ళు నేరుగా 16 అడుగులు దిగటానికి పూడుకుపోకుండా, ఆ రంధ్రం పూడుకుపోకుండా ఉండటానికి దాని శరీరానికి ఒక ద్రవాన్ని ఇచ్చాడు భగవంతుడు, గమ్ము లాంటిది. ఈ వర్షపు నీళ్ళని భూమిలో 16 అడుగులు ఒక డ్యామ్ నిర్మాణం చేస్తే వేసవి కాలంలో మనం నీటి ఆవిరి కణాలు, మన వేసవి కాలంలో వేసుకునే పంట ఏదైతే ఉందో, కూరగాయలు, అపరాలు ఏదైతే ఉందో, పైన భూమి ఎండిపోయి ఉంటుంది, అప్పుడు నీళ్లు ఉండవు రెండో పంటకి ఇక్కడ. కానీ లోపల నుంచి నీటి ఆవిరి కణాల ద్వారా వేరు వ్యవస్థకు కావాల్సిన తేమని అందిస్తాయి. ఈ వానపాములు చేసిన రంధ్రాల ద్వారా, పోరస్ ద్వారా వేరు అనేది చాలా సహజంగా చాలా లోతుగా వెళుతుంది రెండో పంటకి. మన కూరగాయల ద్వారా కూడా పైకి భూమి ఎండిపోయి ఉన్న లోపల తేమ ఉంటుంది. దీనివల్ల వేసవి కాలంలో కూడా అతి తక్కువ నీళ్లతో మనం పంటలు పండించడానికి వానపాము చేసే మేలు అంతా ఇంత కాదు.
సాధారణంగా మనం వరి చేలో నీళ్లు పెట్టాలి అనుకుంటారు, వరి చేనికి నీళ్ళలో ఉండాలి అంటారు. ఇది శుద్ధ తప్పు. ఇది ఇక్కడ చూడండి, నీళ్లున్న చోట భూమి పొక్కలేదు. ఇలా నీళ్లు పెడుతున్నప్పుడు లోపలున్న వానపాములకి ప్రాణవాయువు అందదు. అదే నీళ్లు తక్కువ ఉన్న చోట చూడండి, భూమిని ఎలా రంధ్రాలు చేసి భూమికి అంటే మొక్కకి ప్రాణవాయువు అందేటట్టు ఎంత సహాయం చేస్తుందో చూడండి. ఇక్కడికి తేడా గమనించండి. అందుకే నీళ్ళు అనేది మొక్కకి అవసరం లేదు. మొక్కకు కావాల్సింది తేమ, కానీ ప్రపంచంలో ఏ మొక్క కూడా నేరుగా నీళ్లు తాగదు. ఈ భూమి మీద మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి, తేమను మెయింటైన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ కూడా 10 రాష్ట్రాలకి ఈ వరి చేనుకోవచ్చు మనం పెట్టే నీళ్ళని. అంటే ఒక రసాయనాలు పండించే రైతు 1 ఎకరంలో ఎంత నీరు వాడుతున్నాడో దానికి 10 ఎకరాలు మనం ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. ఆ నీరుని ఆరు తడిలో చేస్తే ఇంకా బాగా వస్తుంది. దీనికి ఆరు తడిలో చేస్తే కలుపు వస్తుంది. ఇది ప్రధాన సమస్య. దీనికి దేశవాళీ విత్తనాలు ఎన్నుకున్నప్పుడు నాటిన రోజు నుంచి 40 రోజుల్లోపు 2 సార్లు కలుపు తీస్తే ఈ మొక్క చాలా ఎత్తుగా వచ్చేస్తాయి. దేశీయ వంగడాలు ఇక్కడ మీరు చూసారంటే, దీనివల్ల సూర్యరశ్మి నేరుగా భూమి మీద పడదు, మొక్క మీద పడుతుంది. దీనివల్ల కింద ఉన్న కలుపు ఏది కూడా బతుకుతాకి. ఏదైనా బతకాలంటే సూర్యరశ్మి ఉండాలి. సూర్యరశ్మి పడినప్పుడు మొక్క రాదు. 2 కలుపులు అయితే తీయాల్సి వస్తుంది. దేశీ వంగడాలు ఎన్నుకున్నప్పుడు ఇవి 2.5 నుంచి 7 అడుగుల వరకు ఉంటాయి ఇవన్నీ. దీనివల్ల భూమి మీద ఎండ పడదు. ఇంకా దీనివల్ల ఆరుతడి పెట్టినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు ఎక్కువైనాయి. ఎలుకలు ఎక్కువైనప్పుడు నీళ్లు లేకపోతే వరి చేరుని పొట్ట మీద ఉన్నప్పుడు కట్ చేస్తాయి. ఎందుకంటే తీయగా ఉంటుంది. దేశవాళీ ఇవన్నీ కూడా వంగడాలు, కాండాలు ఇవన్నీ కూడా కొంచెం తీయగా ఉంటుంది. దాన్ని కట్ చేస్తూ ఉంటాయి. పంట దిగుబడి తగ్గుద్ది రైతుకి. ఆ టైంలో మనం ఏం చేయాలి? మన పొలంలో కూడా ఎప్పుడు కూడా పాము కనపడితే చంపకూడదు. పాము ఎలుకను తింటాకి ఉంది. మనం ఇప్పుడు పామును చూడంగానే దాన్ని చంపేస్తాం వల్ల ఇప్పుడు ఎలుకలు సంఖ్య పెరిగిపోయింది. అందుకనే మన భూమి మీద ఏ జీవిని మనం చంపకూడదు. ఏ జీవి మనల్ని చంపదు. మనం చూసుకోకుండా దాన్ని తొక్కితే దానికి ఏమన్నా నష్టం కలిగితే కాటేస్తే కానీ విష సర్పమైనా సరే మనల్ని వచ్చి కాటు వేయదు. అందుకనే మీరు ప్రకృతి వ్యవసాయంలో పాములు బెడద ఎక్కువ అవుద్ది. కాబట్టి మీరేం చేస్తారంటే, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన నాజా అనేది సేవ్ కార్యాలయంలో ఉంది. తర్వాత దీన్ని మాధవరావు గారు నిజామాబాద్లో ఉన్నారు, రాజీవ్ దీక్షిత్ గారి సన్నిహితుడు. ఆయన 50,000 మంది ఈ పాము కాటు నుంచి కాపాడాడు. మన వ్యవసాయ క్షేత్రంలో తరగటూరులో ఇప్పటికీ 500 మందికి మేము ఈ పాము కాటు నుంచి పెట్టాడు. నాజా అనే మందు ఎంత విషసర్పమైనా అది మీకు ఈ 10 చుక్కలు వేసుకోగానే నయం చేస్తుంది. ఈ మందు ప్రతి ప్రకృతి వ్యవసాయం రైతు ఇళ్లల్లో ఉండాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల్లో ఒకటి భయం, తేళ్ళు, పాములు, ఎండ్రగప్పలు. వీటికి ఈ మందు పెట్టుకుంటే మీకు ఏ డాక్టర్ దగ్గరికి అర్ధరాత్రి పరిగెత్తక్కర్లేదు. ఇది పెట్టుకొని మీరు 6 తడిలో చేసినప్పుడు భూమి అనేది ఇలా ఉంటుంది. వీలైనంత వరకు నీళ్ళు అనేది 6 తడిలో చేయటానికి ప్రయత్నం చేయండి వరి చేలో. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి ఎలా ఉంది, ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఎన్ని వానపాములు చూడండి, ఎన్ని వానపాములు. కంటి నరాల్లాగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ చిన్నవి. ఎక్కడ చూస్తే అక్కడ. ఇక్కడ 30 ఎకరం చెరువు తవ్వటం వల్ల వచ్చిన మట్టితో ఆవులు ఉండటానికి నిర్మాణం చేసుకుంటానికి భూమిని ఎత్తులేపి, అలాగే మిగిలిన మట్టిని చుట్టూతా కూడా 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు గట్లు వేసుకోవటం వల్ల మనకి అరటి మొక్కలు పెట్టుకోవటానికి అవకాశం కుదిరింది. ఈ అరటి మధ్యలో కంద పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు మాగాణులో రసాయనాలతో చేసే వ్యవసాయదారుడు 1 ఎకరంలో అన్ని ఖర్చులు పోను 10 నుంచి 15,000 మిగిలితే చాలా ఎక్కువ అనే దాంట్లో ఉన్నాడు ఈ రసాయనాలతో పండించే వాళ్ళంతా. మరి ఇక్కడ మీరు చూస్తే చెరువు తవ్వుకోవటం వల్ల వచ్చిన మట్టి 1 స్పూన్ కూడా బయటికి పంపించకుండా మనం చుట్టూతా వేసుకోవటం వల్ల మనం రసాయనాలతో పండించే పక్క పొలం వాళ్ళ నీళ్లు మన దాంట్లో రాకుండా అవుతుంది. వాళ్ళకి
ఒక కాలువ మన దాంట్లోకి వాళ్ళ నీళ్ళు రాకుండా ఒక కాలువ నిర్మాణం చేయడం జరిగింది. అలా 2 దారులు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీని మీద మన అరటి లెక్క చూసుకుంటే ఇప్పుడు సుమారు ఒక 50 గెలలు తయారైనాయి 300 చెట్లలో. ఈ గెల 200 రూపాయలు మనం అనుకున్న ఒక రైతు వారీగా గ్రామాల్లో అమ్ముకున్న గెల 200 రూపాయలు అనుకున్న, భవిష్యత్తులో ఈ అన్నీ కూడా పండ్లు అయితే మనకి చెట్లు 60,000 రూపాయల ఆదాయం 200 రూపాయల చొప్పున మనకు వస్తుంది ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చూస్తే. మధ్యలో కంద పెడతాం వల్ల తక్కువగా ఈ ఎకరన్నరలో ఒక 2,000 కేజీలు కంద వస్తుంది. అదొక 20,000 రూపాయలు. ఇలా చూస్తే మనకి 80,000 రూపాయలు మనకి ఒక ఆదాయం మనకి మాగాణుల్లో అంతర పంటల ద్వారా మనకు అందుతుంది. ఇంకా వరి విషయానికి వస్తే ప్రకృతి వ్యవసాయంతో ఈ భూమి మారి ఉంది కాబట్టి నాకు బహురూపి అనే విత్తనం 35 బస్తాలు నికరంగా వస్తుంది ఎకరానికి. రసాయనాలతో పండించే వాళ్ళకి మొదటి సంవత్సరం 18 బస్తాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నాది చౌడు భూమి ఒకప్పుడు. ఇక్కడ 18 బస్తాలు వచ్చినాయి. ఈ 18 బస్తాల చొప్పున వచ్చినా కూడా ఇంటి మందం అటు పెట్టుకుని ఒక టన్ను బియ్యం రూపంలో ఆడిస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాతలు 60 రూపాయలకి తీసుకోవటానికి రైతుల దగ్గర రెడీగా ఉన్నారు. దీని ద్వారా మొదటి సంవత్సరం మీరు పండించిన రసాయనాలతో నిండిన భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి, గో ఆధారిత వ్యవసాయంలోకి మార్చినప్పుడు 60 రూపాయలు ఇంటూ 1000 కేజీలు కాబట్టి 60,000 రూపాయలు మీకు అది ఆదాయం వస్తుంది. ఖర్చులు 30,000 రూపాయలు పోయినా నాట్లకి కోతలకి 30,000 రూపాయలు ఒక రైతుకి మిగులుతుంది. అంటే రసాయనాలతో చేసే వాళ్ళకి 15,000 మిగులుతుంటే మనకి మొదటి సంవత్సరమే 30,000 మిగులుతుంది. ఇంకా దిగుబడి అనేది మనం ఎంత జీవామృతం అనేది ఇస్తూ ఉంటే దిగుబడి అనేది ఇంకా పెరుగుతాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదంతా థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. ఈ లైన్ అంతా మీరు చూస్తూ ఉంటే, అంటే ఈ పొలానికి పడమర వైపు ఉన్న దిక్కు ఇదంతా. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, జట్రేవి చెట్టు ఉంది, చింత చెట్టు ఉంది. ఇవన్నీ కూడా 80% పక్షులు నాటినవే. అరటి చెట్లు ఒకటి మేము నాటినవి, తతిమాయని పక్షులు. చెరువు దగ్గరికి నీళ్లు తాగుతాకు వచ్చినప్పుడు అవి ఎక్కడో తిన్న గింజలు విసర్జించడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. అనేక పక్షులకు ఆవాసం ఇది. భూమి తాపానికి గురవుతుంది. దీనివల్ల మనకి మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి. వాతావరణంలో భూమి తాపానికి గురైతే పంట దిగుబడి మీద భవిష్యత్తులో ప్రమాదం, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని మాగాణులన్నీ కూడా చూస్తాకి పచ్చగా ఉన్నాయి, కానీ పచ్చని ఎడారులు అంటారు వీటిని. ఎందుకంటే పంట అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఇది ఒక పక్షి వాల్తాకి ఇక్కడ చోట్లు ఎక్కడా లేదు. అలా కాకుండా మీరు మాగాణుల్లో కూడా ఇలా చేసుకోవటం వల్ల భూమి నష్టపోయింది, తద్వారా డబ్బులు రావట్లేదు అనుకోవద్దు. అరటి ద్వారా కూడా ఆదాయం తీసుకోవచ్చు కదా. వరి ద్వారానే ఎందుకు తీసుకోవాలి ఆదాయం మాగాణుల్లో? ఇక్కడ లెక్కగట్టి చూస్తే కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే కూడా మనకి ఎకరన్నరలో భవిష్యత్తులో 60,000 రూపాయలు మనకి ఒక ఆదాయం అరటి ద్వారా వస్తుంది, మనం వేసుకున్న గట్ల ద్వారా. మరి వరి ద్వారానే ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు? ఇక్కడ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇవి ఇక్కడ ఉన్న రకాలలో కర్పూర అనేది ఒక రకం ఉంది, అలాగే కూర అరటి, ఈ రెండు కూడా మనం గట్ల మీద పెట్టడం జరిగింది. మరి మాగాణులో పంట అయిపోగానే వ్యవసాయ భూములన్నీ పైరు అయిపోయినాక వదిలిపెట్టేస్తారు. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న పశువులు, మేకలు, గొర్రెలు చేలోకి వస్తాయి. కాబట్టి చెరువు తవ్వటానికి చుట్టూత ఇనప కంచి వేసుకుంటానికి సుమారుగా 2.5 లక్షలు, 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది.
ఇది ఒక్కసారి ప్రయత్నం, ఒకసారి చెరువు తవ్వుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, చుట్టూతా ఫెన్సింగ్ పశువుల నుంచి రక్షణకి, ఈ రెండు చేసుకుంటే మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మీకు ఆ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఇది మాగాణుల్లో 1 ఎకరంలో ఈ ప్రయత్నం చేయండి. మీకున్న 5-10 ఎకరాలు చేయొద్దు. చెరువు తవ్వుకోవటం, 1 ఎకరానికి ఫెన్సింగ్ వేసుకోవటం, అరటి చెట్లు పెట్టుకోవటం, దీనివల్ల రక్షణ ఉంటుంది, మీకు ఆదాయం అనేది వస్తుంది. ఇంటికి కావాల్సిన పళ్ళు కూరగాయలు మీరు సంపాదించుకోవచ్చు. అప్పుడు మీరు చూస్తున్నది గని అనే వెరైటీ. ఇది 365 రకాలు వేసిన తర్వాత ఒక 12 అడుగులు గ్యాప్ ఉంటే 12 అడుగుల్లో ఈ చుట్టుపక్కల ఇటు దక్షిణ వైపు ఈ గని పెట్టడం జరిగింది, తూర్పు వైపు కాలాబట్టు ఉన్నది, ఉత్తరం వైపు పొలం గట్టు మీద అరటి మొక్కలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పొలం గట్ల మీద ఉన్న అరటి మొక్కల దగ్గరికి వెళ్తున్నాం. అరటిని ఒకసారి మీరు దగ్గర నుంచి చూస్తే ఈ గెల ఏ మారుమూల గ్రామాల్లో అమ్ముకున్నా మనకి 200 రూపాయలు, తక్కువలో తక్కువ 200 రూపాయలు మనకు దొరుకుద్ది. అంటే మనకున్న 300 చెట్లు ఇంటూ 200 అంటే గట్ల మీద ఆదాయమే మనకి వరి కన్నా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనకి రెడీగా అవుతున్న అరటిపళ్ళు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇంకా ఇది మన మల్చింగ్ కింద ఆకులన్నీ కూడా కట్ చేసేసి మల్చింగ్ కింద పడేయటం. ఇలా గెల తీసుకున్న తర్వాత దీంట్లో ప్రధానమైన పిల్లకి ఏదో ఒకటి అట్టి పెడతాం ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ చూశారు కదా, ఇది తల్లి. అన్ని పిల్లకలు తీసి ఒకదాన్ని ప్రోత్సహించాం. ఇది భవిష్యత్తులో ఇది తల్లి అవుద్ది. ఇంకా నాటుతాం అనేది ఇలా 500 సంవత్సరాలు చేసుకోవచ్చు అంటారు పాలేకర్ గారు. మళ్ళీ నాటే పని అనేది లేదు, వన్ టైం నాటమే. ఇది మరకలు పడతాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో భూమి బాగా మెత్తగా ఉంటుంది వానపాములు చేసిన సహాయం వల్ల. ఎందుకంటే కాలు తీసి కాలేయటం చాలా కష్టం. మాగాణుల్లో వాళ్ళందరూ కూడా భూమి వేస్ట్ అవుతుంది చెరువు తవ్వితే, ఎలాగో పంట కాలానికి కాలువలు ఇస్తారు కదా, ఈ భూమిని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. భగవంతుడు వర్షం ఇస్తున్నాడు, వర్షం నీటితో పాటు బిల్లు మనకు పంపించట్లా, ఫ్రీగా ఇస్తున్నాడు ఆ నీరు. సూర్య భగవానుడు ప్రతిరోజు మనకి శక్తినిస్తున్నాడు, మొక్కకి శక్తినిస్తున్నాడు. గోవు మనకి జీవామృతానికి సంబంధించిన గోమయాన్ని మూత్రాన్ని ఇస్తుంది, ఒట్టిపోయిన ఆవు. మరి ఇవన్నీ మనకి ఉచితంగా దొరుకుతున్నప్పుడు మనం మాగాణుల్లో వరి ఒకటే కాకుండా ఇలా మనం చెరువు తవ్వుకోవటం అనేది ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు వాళ్ళ పొలాల్లో 10% తవ్వుకుంటే చాలా మంచిది. ఆ 10% చెరువు నీళ్ళలో మనం ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, కొంత మెట్ట భాగం చేసుకుని ఆ చెరువు మట్టిని మెట్ట భాగం చేసుకుని మీ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు వేసుకోవటం, ఇలాగే అరటి పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో బజారుకి వెళ్ళి కొనుక్కునే వస్తువులు చాలా మటుకు తగ్గిపోతాక అవకాశం ఉంది. ఇది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నదంతా కూడా. ఈ విధంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి సంపూర్ణమైన సమాచారం, పాలేకర్ గారి విధానాన్ని, అలాగే ఇక్కడ ఉన్న దేశవాళీ వంగడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందించటానికి భవిష్యత్తులో 365 గ్రామాలకి ఒక్కొక్క గ్రామం నుంచి 25 టన్నులు పంపించే రోజు రావాలి మనకి. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఒక్కొక్క వైవిధ్యం ఉన్న పంటలు మీరు చూస్తున్నవన్నీ కుండీలో. ఇది ఆగస్టు 10న విత్తనాలు నాటడం జరిగింది నేరుగా. మీరు చూస్తే దీంట్లో 70 నుంచి 80 రోజుల్లో పంట వచ్చేది కూడా మీరు ఇక్కడ కనబడుతుంది. అలాగే 90 రోజుల్లో వచ్చే ఉన్నవి, 110 రోజుల్లో వచ్చే ఉన్నవి, 140 రోజుల్లో వచ్చే ఉన్నవి, 160 రోజులు, 180 రోజులు, 210 రోజుల వరకు ఇక్కడ ఉన్నవి. అంటే ఇక్కడ మీకు ఊరు చివర ఉండి కాలువ చివర ఉన్న వాళ్ళకి ఒకవేళ నీళ్ళు అందకపోతే తక్కువ కాలం పంట పండే గింజలు కూడా మీకు 2022 జూన్ ఖరీఫ్కి ఈ విత్తనాలు కొద్ది మాత్రంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విత్తనం మీద మీరు పండించి భవిష్యత్తులో 2023 శ్రీరామనవమికి మనం ఈ
ధాన్యాన్ని స్వామివారికి 365 రకాలు 365 మంది రైతులతో పండించి స్వామివారికి 204 కేజీలు పంపించే రోజు రావాలి. ఇది మొదటి ప్రయత్నం. రెండవ ప్రయత్నం తరిగొండ వెంగమాంబకి 1 గ్రామం నుంచి 25,000 కేజీలు, అంటే దీనివల్ల మనకి 25 టన్స్ అది కానీ పండించే రోజు వస్తే పూర్తిగా దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా వీటితోనే నైవేద్యం జరగటం వల్ల స్వామి చాలా ఆనందిస్తాడు. స్వామి ఏమనుకుంటుంటే నా కొండకు వచ్చే భక్తులకు కూడా ఇలాంటి భోజనం పెట్టమని చెబుతున్నాడు. ఇప్పుడు గత 6 నెలల నుంచి స్వామివారు ప్రకృతి వ్యవసాయం పాలేకర విధానంలో పండించిన పంటలని ఆయనకి నైవేద్యంగా జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలాఖరికి 6 నెలలు పూర్తవుతుంది. ఇది ఒక శుభ పరిణామం. రెండోది, మన తెలుగు రాష్ట్రాల్లో స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంటాం మనందరి అదృష్టం. ఎందుకంటే ఇంత కన్జ్యూమ్ చేసే దేవుడు భక్తులు అక్కడ ఇంకో దేవాలయం లేదు భారతదేశంలో. అందుకని మనం పండించిన ప్రతి గింజ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాతలే చాలామంది ఉన్నారు. ఒకరోజు స్వామివారికి అన్నదానానికి ఒకటాకి 17 నుంచి 18 లక్షల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఒక్క దాత 18 లక్షలు ఖర్చు పెడతాకి చాలామంది ఉన్నారు. దీనికి దేవస్థానం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, ప్రభుత్వం డబ్బులు లేకుండా చక్కగా భగవంతుడికి రైతుకి ఒక అనుసంధానం జరుగుద్ది. పండించే వాళ్ళు ఎవరు అనేది దాతకి అర్థమవుద్ది, కొనేవాళ్ళు ఎవరు అనేది రైతుకి అర్థమవుద్ది. ఈ రెండు జరుగుతున్నప్పుడు ఇంకా ఈ ఆహారం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మానసికంగా శారీరకంగా ఆలోచనలు మొదలవుతాయి. ఎందుకంటే స్వామివారి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఈ భోజనం తిన్నప్పుడు రోజు తినే భోజనానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందనేది మొదటి ముద్దలోనే అర్థం చేసుకుంటాడు భక్తుడు. తద్వారా వాళ్ళ గ్రామానికి వచ్చి నేను ఇలా చేయాలి అనేది ఒక ఆలోచన వస్తుంది. మేము ఈఓ గారిని కోరుకున్నాం. ఇది జరిగిన తర్వాత తరిగొండ వెంగమామలోనే భోజనం చేసే ప్లేసుల్లో స్వామివారి దేవస్థానంలోనే ఇది ప్రకృతి వ్యవసాయం భోజనం, విత్తనం పేరు ఇది, ఏ రోజు ఏ విత్తనంతో భోజనం చేస్తున్నారు ఆ విత్తనం పేరు రాస్తే భక్తులకి అవగాహన పెరుగుద్ది. ఓహో, దేశవాళీ విత్తనాలంటే ఇవా, దీంతో భోజనం చేస్తే ఇదా, ఇంత లావుగా ఉన్న అన్నం చాలా మృదువుగా ఉంది, రుచిగా ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే దొడ్డు రకం బియ్యములన్నీ కూడా నమలలేము, ఇది తినలేము అనే దాంట్లో ఉన్నారు. కానీ చాలా రుచిగా ఉండటమే కాదు, వాళ్ళకి షుగరు, మోకాళ్ళ నొప్పులు, ఒబిసిటీ కూడా తగ్గుద్ది. దీన్ని కూడా దేవస్థానం దగ్గర ప్రచారం జరగాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి వాళ్ళు ఈ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా మీరు నేరుగా చేస్తున్న వ్యవసాయం అయితే సంతోషం, నేరుగా చేయలేని వ్యక్తులు అయితే మీకు భూమిలుండి కౌలుకి ఇచ్చే వాళ్ళకి మీ కౌలు రేటు తగ్గించుకోండి దయచేసి. భూమిని బతికిద్దాం, గోవును బతికిద్దాం, ఈ సంపదని భవిష్యత్ తరాలకు అందిద్దాం, భగవంతుడికి ప్రసాదంగా అందిద్దాం అని ఈ జీవితానికి ఇది మీరు అర్థం చేసుకుని కనీసం మీకున్న కొద్దిపాటి ఎకరాల్లో 10 ఎకరాల్లో ఒక 2 నుంచి 5 ఎకరాలు ఈ విధంగా చేస్తే మళ్ళీ మనం పూర్వ వైభవం చూస్తాం, ఆసుపత్రులు లేని సమాజాన్ని చూడగలుగుతాం, ఆవుకు దగ్గర అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.